హెల్త్ న్యూస్ మీకోసం. మృదువైన గులాబీ రేకులతో మధుమేహం మూలంగా పాదాలకు పడే పుండ్లు నయమైతే ఎలా ఉంటుంది? ఇది ఊహ కాదు, నిజంగానే సాధ్యమని శివనాడార్ యూనివర్సిటీ ఐఐటి భిలాయ్కు చెందిన పరిశోధకులు నిరూపించారు. గులాబీ రేకుల నుంచి సంగ్రహించిన అతి సూక్ష్మమైన ముక్కలు, యూరియా, సిట్రిక్ ఆమ్లం వంటి సాధారణ పదార్థాల నుంచి తీసిన కర్బన రేణువుల సమ్మేళనంతో వినూత్న ద్రవ జిగురును తయారు చేశారు. దీన్ని పుండ్ల మీద నేరుగా లేపనంగా పూస్తే చాలు, నయం చేసే రసాయనాలు, బ్యాక్టీరియా నిర్మూలించే కారకాలు నెమ్మదిగా విడుదలవుతాయి. గులాబీ రేకుల నుంచి సంగ్రహించిన అతి సూక్ష్మమైన ముక్కలు చర్మ కణాలు కొత్త రక్తనాళాలు వృద్ధి చెందేలా, వాపును తగ్గించేలా చేస్తాయి. ఇక యూరియా, సిట్రిక్ ఆమ్లం నుంచి తీసిన కర్బన రేణువులు ఆక్సీకరణ ఒత్తిడిని సృష్టించడం ద్వారా ఈకోలి వంటి బ్యాక్టీరియా కణగోడలకు చిల్లులు పడేలా చేసి వాటిని నిర్మూలిస్తాయి. ఫలితంగా పుండ్లు త్వరగా నయం అవుతాయి. వెండి ఆధారిత కట్లు, ఖరీదైన గ్రోత్ ఫ్యాక్టర్ చికిత్సలతో పోలిస్తే ఇది చాలా చవక, విషపూరితం కాదు. కొంతకాలానికి తనకు తానే సహజంగా క్షీణిస్తుంది. ఈ గులాబీ రేకుల లేపనాన్ని మధుమేహం గల ఎలుకల పుండ్ల మీద పరీక్షించినప్పుడు మంచి ఫలితాలు కనిపించాయి. పుండ్లు 50 నుంచి 70% ఎక్కువ వేగంగా నయం అయ్యాయి. బ్యాక్టీరియా మోతాదులైతే 99% కన్నా తక్కువకు పడిపోయాయి. పుండ్లు నయమయ్యే క్రమంలో బలమైన కొలాజన్, వ్యవస్థీకృతమైన కొత్త చర్మ పొరలు ఏర్పడినట్లు తేలింది. అంటే గులాబీ లేపనం అనేది చర్మంపై మచ్చలు పడకుండా పుండ్లను నయం చేస్తుందన్నమాట. కదులుతూ ఉన్నప్పుడు ఈ ద్రవ జిగురు స్థిరంగా ఉండడం, రక్తంలో గాని చర్మంలో గాని ఎలాంటి దుష్ప్రభావాలు తలెత్తకపోవడం గమనార్హమని పరిశోధకులు తెలిపారు.